మల్లికార్జునరావు. నేను ఇక్కడ శివాలయంలో జరిగే గణపతి మహోత్సవ కమిటీకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మొదటి నుంచి కూడా నేనే ఈ కార్యక్రమాల్లో మొదట స్టార్ట్ చేసింది, తర్వాత కమిటీ ఏర్పాటు చేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు 49 సంవత్సరాలు అయిపోయి 50 సంవత్సరాలు చేస్తున్నాము. 50 సంవత్సరాల నుంచి కూడా మాకు పర్మిషన్ మాత్రమే జరుపుకోవడానికి వాళ్ళు కమిటీ వాళ్ళు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ పర్మిషన్ ఇస్తున్నారు. ఎటువంటి మాకు ఆర్థిక సహకారం ఇంతవరకు ఒక పైసా మనకు అందించలేదు. కానీ వాళ్ళ రికార్డ్స్లో వాళ్ళు మాకు ఇచ్చినట్టుగా రాసుకున్నారు. శుద్ధ అబద్ధం. మేము రాతపూర్వకం కూడా ఎండోమెంట్ పై వారికి కూడా మేము తెలియజేస్తున్నాం. దేవస్థానం నుంచి మాకు రూపాయలు ఈ పొద్దుటి వరకు మాకు ఇవ్వలేదు. ఎండోమెంట్కు మీ ఉత్సవానికి సంబంధమే లేదు. ఏ విధంగా ఖర్చులు రాస్తున్నారు మీరు? 2,80,000 రూపాయలు ఇచ్చినట్టు రాశారు. దీన్ని ఏం చేయాలో చేస్తాము. ఎవరో ఏం తిన్నారు ఏం పోతే అంతా బయటికి తీసాము. ఈ 4 సంవత్సరాల నుంచి 2,80,000 కాదు, 30 ఏళ్ళ నుంచి కూడా దేవస్థానానికి ఎవరో భక్తులు ఏమేమి సంపాదిస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు బయటికి రాదు. లేదు బంగారు ఇచ్చారు. అప్పట్లో రేటు తక్కువ బంగారు అమ్మాయి కళ్యాణ్ ఇచ్చారు. రికార్డు లేనే లేదు. అతను కూడా వచ్చిన వాళ్ళు ఆయన చెప్పుంటారు కదా, అదే విషయం చెప్తే అందరు ఇట్టారు కదా. ఏ ఈవో గారికి ఇచ్చావా, లేదా 3 నోట్లో పెట్టుకున్నావా, లేదా 3 నోట్లో పెట్టావు, సమానం చెప్పాయా. నువ్వు నిలబడి చెప్పాయా. ఇప్పుడు నీ పైది అంటాడు. ఏం జరిగింది? పైది క్లియర్ చెప్పాలా? 110 నువ్వు తినేటే రికార్డు మౌనం అంటే ఇదంతా తిన్నాడు. నువ్వు తిట్టేదా అతన్ని మాట్లాడండి. చెప్పండి ఏం జరిగింది చెప్పండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.